కోడలికి బుద్ధి చెప్పి అత్త తిట్టు నాకినా లేదు, అత్తకి శుద్ధులు చెప్పి కోడలు ప్లేట్లు నాకినా పెద్ద తేడా ఏమి ఉండదు. రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో అంటే యాక్టివ్గా ఉన్న రెండు పార్టీలు చేస్తుంది ఇది. మహానాడులో పార్టీని కీర్తించుకోవడం వరకు ఓకే, అవతల పార్టీని ఇంకా ఎన్ని రోజులు ఏమంటారు డౌన్గ్రేడ్ చేస్తూ ఉంటారు. అది అలా సాగుతుంది కదా. మరి ఈ వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుంది? అదే పని చేస్తుంది. రాత్రి మన డిస్కషన్ చూసా అన్నమాట, నాకు నవ్వు వచ్చింది. మనవాడు వీళ్ళకి విశ్లేషకులు కూడా దొరకన్నా లేదు, మన యాంగిల్లోనే ఖచ్చితంగా మనం చెప్పిన లైన్లోనే మాట్లాడాలి అని తెచ్చుకుంటున్నారే. కానీ ఒక ఆయన నాకు చాలా, ఈశ్వర్ గారు మీరేమనుకోకండి, నాకు చాలా కోపం వచ్చింది ఎందుకంటే అని పేపర్లు ముందుకు సర్ది వెనక్కి సర్ది అందులో అది చూపించి ఇందులో ఇది చూపించేసి ఏదో ఆ మహానాడులో ఏదో జరిగిపోయినట్టు. అసలు ఆయనతో మనకి కాస్త కూస్త ఇంటిమసీ ఉంది కాబట్టి చెప్తున్నాను. నేను వేరే యాంకర్ల గురించి అయితే మాట్లాడాను. ఇప్పుడు మహానాడులో భోజనాల గురించి మీ చర్చ ఏంటి? అసలు అవసరమా అది? మహానాడులో గోంగూర బిర్యానీ పెడతారు, అసలు ఆ మెనూ గురించి చర్చ ఏంటి? ఏమన్నా బుద్ధి ఉందా? అలానే పార్టీకి డొనేషన్లు అనుకుంటూ ఆ విశ్లేషకుడు కమ్ము ఇన్ఫ్లుయెన్సర్ కూడా, ఎందుకంటే అతనికి ఒక యూట్యూబ్ ఉన్నట్టుంది, ఎందుకంటే సజెషన్ లిస్టులో కనపడుతున్నాయి అప్పుడప్పుడే. ఆయన మాట్లాడుతున్న తీరే నవ్వు వచ్చింది. పైగా దాని గురించి ఒక అరగంట డిస్కషన్. అంటే మనకి ఇష్టం లేని డిస్కషన్ చేస్తే అలానే కంటెంట్ ఉండదు, దాని గురించి మాట్లాడినా అసలు దాని మీద ఎవడైనా మాట్లాడుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లేనరీలో ఏం భోజనాలు పెట్టలేదా? దాని గురించి ఎవడైనా డిస్కషన్ పెట్టాడా? మినిమమ్ ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అందించిన హింట్ ఉంది కదా, ఏంటి బాబు, సత్తా అంటే గడపలో పెట్టి జగన్ని దిట్టిచ్చేసి ఇది మా సత్తా అని చెప్పుకోవడం కాదు, సూపర్ 6 అమలు చేసి చూపించండి ఇది సత్తా అని. కౌంటర్ ఏంటంటే ఇంకా నువ్వు అప్పుడు చూపించి అప్పుడు ఒప్పుకుంటావు నీ సత్తా అన్నట్టే అది వదిలేసేసి ఏదో భోజనాల్లో అవి పెట్టారు తెలుసా, భోజనాల్లో ఇవి పెట్టారు తెలుసా, వాళ్ళ భోజనాల్లో ఏం పెడితే మీకెందుకు? దాని మీద అసలు అంత ఇంకేమనాలి మరి, దాన్ని నాసిరకం అంట. అది కాకుండా మళ్ళీ విరాళాలట. చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రసంగించారు, ఏది అందరూ ఓపికగా ఉండండి, ఓపికగా ఉంటున్నారు, నేను 10 దాకా ఇదివరకులాగా పెట్టను అని. అందులో తప్పేంటి? అందులో తప్పేముంది? అవి పైగా అట జనాలు ఎవరు లేరు అందుకని వెళ్ళిపోతున్నారు కాబట్టి ప్రాధాయపడుతున్నారు. ఈ మినిమం సెన్స్ ఉండాలిగా. ఆ బయట పూర్తిగా కూడా ప్లే చేయలేదు మీరు. ఎందుకు వాటి గురించి ఎందుకు? ఇంకా ఆడెవడో కేతిగాడు అక్కడ ఉన్నాడు, ఆ కేతిగాడి గురించి అవసరమా? వాడు ఏ సభ జరిగినా పోయి 2 పంచ్ డైలాగులు వేసాను అనుకొని తృప్తి పడతాడు. అతను మానసికంగా ఎదిగేది సంగతి తర్వాత, అతని గురించి ఎందుకు? అతను మానసికంగా ఎదగడం అంటే లోపం ఉందనే కదా. మరి అలాంటి వికలాంగుల గురించి మీరెందుకు డిస్కషన్ పెట్టుకోవటము? ప్రతి చోట అవతల పార్టీ వాళ్ళని హ్యూమిలేషన్ అనేది సర్వసాధారణంగా చేసి చేస్తున్నారు కదా, మనం వద్దంటే మాంతారా? నిజంగా ఆ బుడ్డారెడ్డి గారికి కేసీఆర్ గురించి జగన్ గురించి మాట్లాడాను అర్హత ఎక్కడుంది? మనమైతే అలాంటి జోకులు వేయలేము, ఇంకొకరిని పిలిపించి వాడి చేత వేయించి చప్పట్లు కొట్టించుకుందాం అనేది కదా ఎక్కడైనా. కేతిగాళ్ళే అనేది. ఇప్పుడు మనకి తాయారమ్మ బంగారక్క తోలుబొమ్మల ఆటలో చిన్నప్పుడు చదువుకున్నాం. ఇంతలో కేతిగాడు వచ్చాడు, 4 జోకులు వేసాడు. జోకులు కాదు, హాస్యమాలాడు, అందరూ నవ్వారు. ఇలాంటి వాటి గురించి తెలుగు వాచుకోను. అతననే అతనేదో వచ్చి జోకేయటానికి అతను పెట్టుకుంది. ఆయన పెద్ద రాజకీయ దురంధరుడు, వాగ్ధోరణి అద్భుతంగా ఉంటుంది, అది కాదు కదా. దాని గురించి ఎందుకు డిస్కషన్? అద్భుతమైన ఎన్నో పాయింట్లు ఉంటాయి కదా. ఇక మీకు ఆగస్టు 15 నుంచి అంటున్నారు, ఏం వెంటనే మొదలు పెట్టడానికి మీకేంటి అభ్యంతరం అని మాట్లాడుకోవచ్చు. లేదు ఇంకా అధ్యయనాలు అవ్వలేదా ఏంటి అని మాట్లాడుకోవచ్చు. ఈ కంటెంట్ అంటే భావదారిద్ర్యం అనేది ఎక్కడుంది? ఆ మేనేజ్మెంట్ నుంచి కిందకు వస్తున్న ఆర్డర్స్లో ఉందా, లేకపోతే మన దగ్గరే ఉందా? ఏమైనా కావచ్చు. మనది పెద్ద ఛానల్, ప్రతిపక్షం తరఫు అంటే జనం తరఫున ఇప్పుడు చూపించగలిగేది వాళ్ళే కాబట్టి ఆ ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. రేటింగ్స్లో కూడా సాక్షి ఇప్పుడు కొద్ది పైకి వెళ్ళి ఉంటుంది. రేటింగ్స్ని నమ్మినా నమ్మపోయినా ఆ రేటింగ్స్ అలా పెరగడానికి రీజన్ ఏంటంటే ఇష్యూల మీద ఇప్పుడు వాళ్ళే కదా చూపించగలిగేది, ఇంకెవడు చూపిస్తారు? సో ఇష్యూ మీద చూపించే ఏ ఛానల్కైనా రేటింగ్ ఉంటుంది.
లేకుండా ఊరికి ప్రతిదీ భజన చేస్తూ ఉన్నారనుకోండి, ఎంతసేపు చూస్తారు? ఆ భజన చేయించుకునే వాళ్ళే ఎందుకు మంది ఎందుకు తీసేసి వేరేది పెట్టండి అన్నట్టు చూసుకొని కావాలి. పోయి అంత పెద్ద గుడారాలు ఎందుకు వేశారు, అమరావతిలో పెట్టకుండా కడపలో ఎందుకు పెట్టారు అంటారు. ఏమన్నా అర్థం ఉందా? ఎందుకు అంటే ఓపెన్, మీ బాస్కి ఓపెన్ ఛాలెంజ్ అనమాట. చూసావా, నువ్వు ఏదో 175 అని చెప్పుకుంటున్నావు, నీ దగ్గరే మేము పెట్టామని చెప్తాను. సరే, వాళ్ళు గెలిచినప్పుడే పెడతారా, ఇంకొకప్పుడు పెడతారా, ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. అది అమరావతిలో పెట్టలేదు. మీరు చెప్తారేంది మహానాడు ఎక్కడ పెట్టలేదు? సాక్షి డిసైడ్ చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇంకా కాస్త ఉందాగానే చెప్పారు, మనకు ఒక సాక్షి ఛానల్ ఉంది, అది అన్ని అబద్ధాలే చెప్తుంది అని. ఏ ఛానల్ కూడా అన్ని అబద్ధాలే చెప్పదు, అన్ని నిజాలే చెప్తుంది. అది ఆయనకి తెలుసు. కానీ కౌంటర్ చేయకపోతే ఎట్లా మరి? పదే మన మీద టార్గెటెడ్గా వండి కథనాలు వారుస్తుంటే, పైగా వంటల మీద కూడా మళ్ళీ ఈ డిస్కషన్ అవసరమా? వదిలేయండి సార్, చాలా ఇష్యూలు ఉన్నాయి, వాటి మీద మాట్లాడండి. మీకు కావాలంటే సిపిఎం వాళ్ళ దగ్గర నుంచి అరువు తెచ్చుకుని ఇష్యూల మీద వాళ్ళ దగ్గర కావాల్సినంత డేటా ఉంటుంది. ఆ డేటాను తీసుకొని బ్రహ్మాండంగా ప్రజెంట్ చేయగలిగితే సార్. ఎందుకు మనకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు కదా, కంటెంట్ కావాలంటే బోలెడు ఉంటుంది. ఇప్పుడు పారబట్టవచ్చు ఎవరినైనా సరే. బాయ్.